అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ఎవరైతే ఈ యొక్క వీడియోని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సరే, మరిగా ముచ్చట ఏంటంటే యాడ చూసినా కూడా రాబందుల లెక్క రౌడీలు మోపైతున్నారు. అంటే ఒకప్పుడు 1000 రూపాయల గజం, 1500 గజం, 800 గజం. మరి నేడు చూసుకున్నట్టయితే 30,000 గజం, 40,000 గజం, 50,000 గజం అయిపోయింది. 1980లో చేసినటువంటి వెంచర్ని మరి ఇప్పుడు బై నెంబర్ వేసుకొని వచ్చి అది ప్లాట్లు కావు, అది మా పొలం అంటూ ఏదైతే ప్లాట్లు కొన్నటువంటి ప్లాట్ ఓనర్లపైకి కొందరు రౌడీలు మోపాయి మస్తు ఇబ్బంది పెడుతున్నారంట. మరి కాలనీకి సంబంధించి ప్లాట్ ఓనర్లందరూ కలిసి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొంగర్లో ఉన్నటువంటి కలెక్టరేట్కి వచ్చి మరి కలెక్టర్కు మరి వినతి పత్రం అందజేసి, అయ్యా మరి మేము కొన్నటువంటి ప్లాట్లను మరి నేడు ఎవరో గుర్తు తెలియని కొందరు రౌడీలు మా దగ్గరకు వచ్చి ఇది వ్యవసాయ పొలం అంటూ మమ్మల్ని కాల్ చేయాలని చెప్పేసి చాలా భయపట్టిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి మస్తు గోసెల్లె పెట్టుకున్నారు. ఇంతకు ముచ్చటేందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వీడియో చూడండి. అందరికీ నమస్కారం. మాది పస్మాంల విలేజ్లో సర్వే నంబర్ 407, 408 అండ్ 412. ఇది 1988లో సివి రమణ కుమార్ అతను గుర్రం సత్యరెడ్డి, గుర్రం అంజిరెడ్డితో జీపే తీసుకొని ప్లాట్లు చేసి అమ్మేసిండు. అమ్మిన తర్వాత వాళ్ళ కొడుకు గుర్రం బుచ్చిరెడ్డి అనే అతను బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అమీర్పేట్ బ్రాంచ్. దొంగ అంటే పాస్బుక్లో బై నంబర్ వేసుకున్నాడు, 407 బై నంబర్ వేసుకున్నాడు. ఒకటేసారి నంబర్ వేసుకుని బై నంబర్ 407 బై ఏ అని 15 ఎకరాల 8 గుంటలకు వాడు క్లెయిమ్ చేస్తున్నాడు. గిరువు పెట్టుకున్నాడు. బ్యాంక్ వాళ్ళు వచ్చి మాది ఇది చేసిండు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు వాళ్ళు. ప్లాట్లు అయినాయి ఆల్రెడీ. రెవెన్యూ రికార్డులో మాత్రం 2010 నుంచే ప్లాట్లు అన్నీ వస్తున్నది. దాంట్లో అన్ని ఇండ్లు అయినాయి, కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు డెవలప్మెంట్ లేకుంటే డెవలప్మెంట్ టైంలో వచ్చేసారు బ్యాంకు వాళ్ళు వచ్చి ఈ గొడవ పెట్టారు. వీళ్ళు మేము డిఆర్టీలో గెలిచిన తర్వాత వాడు హైకోర్టుకు పోయిండు. మా తరఫునే స్టే ఉన్నది. అది మళ్ళీ డిఆర్ఏటీ కలకత్తాలో ఉన్నది. మాకు న్యాయం కావాలని కోరుతున్నాం. ఎందుకంటే బీద వాళ్ళందరూ ఊర్లలోకి వచ్చి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కొన్నారు. ఏదో హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలని తక్కువ రేటు ఉన్నప్పుడు కొన్నారు. ఏంటంటే మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువులకు కావాలి, పెళ్ళిళ్ళకి కావాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనివాస్ గుప్తా అని అతను ఏం చేసిండు, బ్యాంకులో 1 కోటి రూపాయలు కట్టి నేను తీసుకుంటా అని కట్టిండు. మిగతా ఖర్చులన్నీ ఆడు పెట్టుకొని రౌడీజం చేస్తున్నాడు. అక్కడ ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటంటే వాళ్ళు అస్తమానం వచ్చి సర్వే చేస్తామంటారు, వచ్చి కడీలు బాతుంటారు. మళ్ళీ మేము గొడవ చేసి పీకేస్తున్నాం. శ్రీనివాస్ గుప్తా అండ్ అదర్స్ అతను సికింద్రాబాద్ ఏదో ఉంటాడు, వచ్చి గుండాలను తీసుకొని వస్తాడు. మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు. ఈ మండలంలో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు పోతున్నారు. పోలీసు వాళ్ళు తీసుకొని వస్తున్నాడు. వచ్చి మీరు రావద్దు ఇట్లా కట్టాడు. వాడు మా ప్లాట్లలో మేము రావద్దంట. కలెక్టర్ ఏమనంటే మేము అన్ని చూస్తామండి, మీరు పేపర్ ఇచ్చుకోండి తీసుకున్నాడు. చెప్పారు, సర్వేర్ కూడా చెప్పారు అని చెప్పాడు. మేము చూస్తాం ఇప్పుడు అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాకుండా మళ్ళీ వస్తాం, మేము మళ్ళీ అవన్నీ తీసుకొని వస్తాం, డాక్యుమెంట్లు అవన్నీ. ఈరోజు 70-80 మంది వచ్చామండి. వీడికి టోటల్ 190 మంది ఆడికి వచ్చారు. కొంతమంది ఇక్కడికి రాలేదు, ఎందుకంటే దూరం అయితే రాలేదు. మెయిన్ ఏంటంటే మా ప్లాట్స్ లోకి మమ్మల్నే రానివ్వట్లేదండి. మేము కడీలు బాతుకున్నా పీకేసి వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి కడీలు బాతున్నారు. సో మేము మా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ దానిలోకి సైట్లోకి రావద్దు అనేసి మేము ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ తర్వాత కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, చూసారు, అన్ని చెక్ చేసి చెప్పారు. మేము ప్లాట్లు 2000లోనే కొన్నామండి, 2006లో కొన్నాము. 1980లోనే ప్లాట్ అయింది. 1980 నుంచి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. సో హైకోర్టులో కూడా స్టే మాకే వచ్చింది, ఎల్ఆర్ఎస్ కూడా కట్టాము. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవ్వరూ సర్వే చేయడానికి రాకూడదు దానిలోకి అనేది మా అవి చాలా మంది బ్రోకర్స్ గుండాలను తీసుకొని వస్తున్నారు, బ్రోకర్స్ వస్తున్నారు, ప్లాట్ ఓనర్స్నే భయపెట్టిస్తున్నారండి. డాక్యుమెంట్స్ కూడా కొంతమంది డాక్యుమెంట్స్ కూడా అడిగారంట. 10,000 గజం ఇచ్చేస్తాం వెళ్ళిపోరా. ఓకే, నా పేరు జయమ్మ. నేను 2013లో ప్లాట్ తీసుకున్నానండి. ప్లాట్ 50 నెంబర్ నాది, 300 గజాలు. ఊళ్ళో ల్యాండ్ అమ్ముకొచ్చి తీసుకున్నాము. అప్పటి నుండి మాకు అప్పుడు తెలియదు ఇవన్నీ. లింకు 80 నుంచి ఉంది మా దగ్గర లింకు డాక్యుమెంట్, 1980 నుంచి ఉంది.
45 సంవత్సరాలకు 2010లో లోన్ ఇచ్చిరట, మాకు తెలియదు అది. అప్పుడు ఆ బ్యాంకులు మా సంతకాలు లేకుండా ఎవరివి ఇచ్చిరాళ్ళు, ఆ తప్పు వాళ్ళదే కానీ మా మీద వేస్తున్నారు. అగ్రికల్చర్ అని వాళ్ళు తీసుకురంట. మాది ప్లాట్లు, మేము అందులో బోర్లు వేసుకున్నాము, ఇప్పుడు సైడ్ పెట్టుకున్నాము, ఎల్ఆర్ఎస్లు కట్టుకున్నాము, ప్రొసీడ్ కాపీలు తీసుకున్నాము. అయినా మమ్మల్ని అందులోకి రానిస్తలేరు. పోలీసు డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. అక్కడికి వస్తే ఒక రూమ్ వేసుకొని ఉండాలి సార్, మాకు ఇప్పుడు చేతనైతే లేదు, ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంది. అది రూమ్ వేసుకుంటట్లేదు, మేము అందులో పోతట్లేదు. మాకున్న లాభం ఏముంది? అది అటు ల్యాండ్ పోగొట్టుకున్నామో ఇటు ఇది ప్లాట్లకు రానిస్తలేరు. మా దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి, మొదలు ఉంటే ఏం లాభం ఉంది? వాళ్ళ దగ్గర గెలుస్తుంది. ఇది ఎక్కడ న్యాయమో అర్థమైతలేదు. రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఆపాలి కదమ్మా. తప్పు ఉంటే వస్తుంటాడు, ఫోన్లు చేస్తుంటారు. 10,000 గజం ఇచ్చేసి వెళ్ళిపోండి, మీదేం లేదు అక్కడ, మీకు న్యాయం జరగదు. ఎన్నేళ్ళు ఉన్నా మాదే, అది మేమే తీసుకుంటాము, మాకే అవుతుంది, మీరు వెళ్ళిపోతేనే మంచిగా ఉంటుంది అని బెదిరియడాలు జరుగుతున్నాయి సార్. మరి దీనికి న్యాయం చేయాలి ప్రభుత్వం కూడా. మరి ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థమైతలేదు. ఇన్ని కరెక్ట్ ఉండి కూడా మేము వెనక పోతున్నామంటే అది ఏం న్యాయం? ఇది కాదు కదా. మేము పైసలు పెట్టి కొనుక్కున్నాము, రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్లు కట్టినాము. వాళ్ళ దగ్గర ఏం లేని వాళ్ళేమో వాళ్ళు బెదిరిస్తున్నారు. పోలీసు మాత్రం అట్లా ఎట్లా వస్తుంది అంటే 100 మంది వచ్చి బెదిరిస్తున్నారు. కేసు పెడతాం మీ మీద, పోలీసు డిపార్ట్మెంట్ అవుతున్నారు. ఏం కూర్చోబెడుతున్నారు, తీసుకుపోయి ప్రెసిడెంట్ కూర్చోబెట్టారు, వచ్చి సర్వే చేసి. రైట్, మరి వాళ్ళ గోస అయితే తిన్నారు కదా. మరి ఈ గోస చేయడంటే పసుమాంల గ్రామం, హయత్ నగర్ మండల్, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఇంత ఘోరం జరుగుతుంది. మరి ఇప్పటికైనా తెలంగాణ పోలీస్ అన్నలు గట్లనే ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఏదైతే న్యాయం ఉందో, అంటే అప్పుడు చేసినటువంటి వెంచర్లో భాగంగా ఇప్పుడు ఇది వ్యవసాయ పొలం ఎట్లయితుందో జర మీరే న్యాయపరంగా చెప్పి వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ఒక్క సైడ్ అంటే ఏదున్న వెంచర్లు గిన్ని పైకం ఇచ్చిరంటే అమ్ముడు పోయేటట్టుంది. మరి మొత్తం అమ్ముడు పోయిరంట. మరి సీనన్న నీ నుంచే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మరి కలెక్టర్ ఆఫీస్లో కలవంగానే మరి నాతోటైతే గోడెల్ల పోసుకురు. మరి ముచ్చట నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి. ఇంకిన్ని వీడియోలు మరి ఆ స్పాట్కి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఉంటామలిగా.